రోడ్డు ప్రమాదంలో మరణం, ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం, సముద్రంలో రిజర్వాయర్లలో మరణం. ఇలా ఆకస్మికంగా సంభవించే మరణాలకు సంబంధించి పోస్టు మార్టం కోసం మృతదేహాలను కేజీహెచ్కి తీసుకొస్తారు. ఇక అప్పటి నుంచి ఇటు కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులకు ఇక్కట్లు మొదలవుతాయి. ఇక్కడ కనీసం కూర్చోవడానికి సైతం కుర్చీలు, షెడ్లు లేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఉత్తరాంధ్ర ప్రజలు సంజీవనిగా చెప్పుకునే కేజీహెచ్లు మార్చరీ ఆవరణలో ఎలాంటి సదుపాయాలు లేకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇక్కడ రోజుకి 5 నుంచి 10 మృతదేహాలను అంబులెన్స్ల ద్వారా తీసుకొస్తారు. మార్చరీలో ఒక వైద్యుడు, 6 సహాయక సిబ్బంది ఉన్నారు. సాయంత్రం 4 గంటలలోపు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ప్రమాదాల దర్యాప్తులో భాగంగా సంబంధిత స్టేషన్ పోలీసులు కూడా ఇక్కడికి వస్తారు. మృతదేహం అప్పగించే వరకు ఇక్కడ ప్రజలు పోలీసులకు పాట్లు తప్పడం లేదని చెప్పాలి. కుర్చీలు, షెడ్లు లేకపోవడంతో వీరు చెట్ల కింద, గట్ల మీద నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం వంటి పరిస్థితుల్లో టెంట్లు వేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం మృతుల కుటుంబీకులను పరామర్శించడానికి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇక జిల్లా అధికారులు కూడా ఆ సమయంలో ఇబ్బంది పడ్డారు. గత వైసీపీ సర్కార్ హయాంలో ఇక్కడి మార్చరీని 68 లక్షల వ్యయంతో 2022లో ఆధునీకరించారు. ప్రజలకు వసతులు మాత్రం అందుబాటులోకి రాలేదు. మార్చరీకి ఇటు ఆంధ్ర మెడికల్ కాలేజీ, అటు జూనియర్ వైద్యుల హాస్టల్స్ ఉన్నాయి. దీంతో రోజు వీరు మార్చరీ మీదుగానే రాకపోకలు సాగిస్తారు. ఇక్కడ మృతదేహాల కోసం ఎదురు చూసే ప్రజలు రోడ్లపైనే వేచి ఉన్న సమయంలో ట్రాఫిక్ జామ్ అవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది. మార్చరీలో ఫ్రీజర్ బాక్సులు 6 మాత్రమే ఉన్నాయి. దీంతో కొంతమంది ప్రైవేట్ సంస్థల నుంచి అద్దెకు బాక్సులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఎంత బడ్జెట్ ఉన్నా సరే కేజీహెచ్ యాజమాన్యం అదనపు బాక్సులను అందుబాటులోకి తేవడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మార్చరీ ఆవరణలో ఉన్న వాటర్ ప్లాంట్ దివీస్ ల్యాబొరేటరీ విరాళంతో ఏర్పాటు చేశారు. మార్చరీ సమీపంలోనే నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు, పోలీసులు వేచి ఉండేందుకు గాను షెడ్లు నిర్మిస్తే ఈ మార్గంలో ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయని పలువురు సూచిస్తున్నారు. మార్చరీ పక్కన ఉన్న రోడ్డులోని మహాప్రస్థానం అంబులెన్సులు పార్కింగ్ చేస్తుంటారు. కేజీహెచ్ మార్చరీ మీద ఒత్తిడి తగ్గాలి అంటే విమ్స్ ఆసుపత్రిలో కూడా మార్చరీ ఏర్పాటు చేయాలి అని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా కేజీహెచ్ యాజమాన్యం స్పందించి మార్చరీ ఆవరణలో ప్రజలు, పోలీసులకు వసతి సదుపాయాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.